హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబుకి సంబంధించి ఫస్ట్ రౌండ్ తర్వాత విల్లింగ్నెస్ ఆప్షన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జోసాలో మనకు ఉండేవి మూడే: ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్. కానీ ఇక్కడ రెండు అతి ముఖ్యమైన ఆప్షన్స్ ఉంటాయి. ఇవి తెలియక ఒక్క స్టూడెంట్ కూడా నష్టపోకూడదని ఉద్దేశం నా ఉద్దేశం. సో తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సీసాబుక్ పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే నా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎన్ఐటీకి వెళ్ళినా, ట్రిపుల్ ఐటీకి వెళ్ళినా కొత్త ఫోన్ కొనుక్కుంటారు, అందులో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా ఛానల్ వినేవాళ్ళు, తర్వాత నా క్లాసెస్ విన్నవాళ్ళు, యాప్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, వాళ్ళందరూ అక్కడ చాలా కొన్ని వందల మంది స్టూడెంట్స్ అన్ని చోట్ల ఉంటారు. కాబట్టి మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ ఎట్లాగో అకాడమిక్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మీకు నా హెల్ప్ కావాలనుకుంటే ఏ వీడియో కిందైనా సరే మీరు కామెంట్ పెట్టండి. ఆ సీనియర్స్ తోటి మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వంతు ప్రయత్నం కూడా నేను చేస్తాను. అలాగే నా ఫనీ సర్వల్ యాక్షన్ ఇంకో ఛానల్ కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్తో ఉన్న విషయాలు కూడా మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక సీట్ వచ్చింది అనుకోండి. జోసాలో ఉన్న సీట్ వచ్చినా, లేదా కొత్తగా సీటు మారినా, లేదా అసలు జోసాలో పార్టిసిపేట్ చేయకుండా ఎవరికి సీట్ వచ్చినా, అక్కడ మీకు ఆప్షన్స్ అనేవి 5 రకాల ఆప్షన్స్ కనబడతాయి. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, విత్డ్రా, సరెండర్ అని 5 ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో ఫ్రీజ్ అంటే మీ అందరికీ తెలుసు, మీకు సీసాబ్ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు మీకు నచ్చితే, బ్రాంచ్, కాలేజ్ అన్నీ నచ్చితే ఫ్రీజ్ చేసేసుకుంటే మీకు హ్యాపీగా ఆ సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే డబ్బులు కట్టాలి. ఆల్రెడీ జోసాలో కట్టున్నాం కదంటే అక్కడ కట్టుంటే నో ప్రాబ్లం. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన వాళ్ళు ఉంటే అది మీకు అక్కడ చూపిస్తుంది. ఖచ్చితంగా డబ్బులు కట్టండి, మీ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. మీరు ఆటోమేటిక్ ఇంకా సెకండ్ రౌండ్తో మీకేం సంబంధం లేదు. ఫ్రీజ్ చేసుకున్నారంటే ఆ సీట్ మీకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. సీసాబ్ సెకండ్ రౌండ్ తర్వాత మీరు ఆ కాలేజీకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు డబ్బులు కట్టేసుకుంటే. సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటే, ఇంతకుముందు కాని వాళ్ళు ఉంటే చేసేసుకుంటే హ్యాపీగా మీకు సీట్ రిజర్వ్ అయిపోతుంది. వీళ్ళతో గొడవే లేదు ఫ్రీజ్ పెట్టుకుంటే. ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఫ్లోట్ అంటే ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే చూస్తుంది. ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్. సపోజ్ మీరు 20 ఆప్షన్స్ పెట్టుకున్నారు, 10వ ఆప్షన్ వచ్చింది అనుకోండి, మీకు ఫ్లోట్ అనే ఆప్షన్స్ పెట్టుకుంటే ఇంకా 1 నుంచి 9 వరకే చూస్తుంది. ఆ కింద ఆప్షన్స్ అనేది ఉండదు. ఇది అందరికీ జోసా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి తెలిసిందే. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతే ఆ సెకండ్ రౌండ్లో 1 to 9 వరకే చూస్తుంది. ఏది రాకపోతే మీకు వచ్చిన ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా నో ఇష్యూ. తర్వాత స్లైడ్ ఆప్షన్. స్లైడ్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఆ కాలేజీలో సపోజ్ ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది, ఇంకేదైనా బెటర్ బ్రాంచ్ కావాలి, అందులో ఆల్రెడీ నేను పైన పెట్టుకొని ఉండుంటే, మీరు సపోజ్ 20 ఆప్షన్స్ పెట్టారు, మీకు 14వ ఆప్షన్ వచ్చింది ఎన్ఐటి వరంగల్ సివిల్. ఆ పైన 1 నుంచి 13 లోపల ఎన్ఐటి వరంగల్ ఆప్షన్స్ ఏమైనా ఉండుంటే, ఏదైనా కెమికల్, మెకానికల్లో, సివిల్, మన ఈసీనో, ట్రిపుల్ ఈ పెట్టుంటే, ఒకవేళ అవి ఛాన్స్ ఉంటే వస్తే నేను తీసుకుంటానని చెప్పడం అనేది స్లైడ్ ఆప్షన్ అనమాట. అంటే ఆ కాలేజీ ఒక్కటే చూస్తుంది, అది స్లైడ్. ఈ 3 ఆప్షన్స్ కూడా ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టుండకపోతే, లేదా కొత్తగా సీట్ వచ్చింటే డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలి. ఆల్రెడీ జోసాలో పిఏఎఫ్ కూడా కట్టేసి ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కొత్తగా డబ్బులు కట్టాల్సిన పని ఉండదు, కొత్తగా సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాల్సిన పని అయితే ఉండదు. ఈ 3 ఆప్షన్స్లో మీ సీటు మీకైతే డెఫినెట్గా ఉంటుంది, ఏది కొత్తగా మారకపోతే. నెక్స్ట్ అతి ముఖ్యమైనవి 2 ఆప్షన్స్ ఉంటాయి. సరెండర్ అనే ఆప్షన్ ఒకటి, విత్డ్రా అనే ఆప్షన్ ఒకటి. సరెండర్ అనేది ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి. సరెండర్ అంటే నాకు ఈ సీటు వద్దు అని వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు. అంటే మీ దగ్గర ఇంకా ఏమి సీట్ లేదు, ఇంకా నా జోసాల సీటు ఉంటుందేమో అని అమాయకంగా అనుకోకండి. సపోజ్ జోసాలో మీకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సీసాబ్లో అదే సీట్ ఉంది. ఈ సీటు నాకు వద్దు అని పెట్టారంటే మీకు ఎన్ఐటి వరంగల్ సీటు సివిల్ పోయినట్టే. సరెండర్ చేశారంటే మీ దగ్గర ఏ సీటు ఇంక లేదు. జోసాల సీటు ఉంటుంది కదా అని అయితే అనుకోవద్దు. సీటు వాళ్ళకి ఇచ్చేసినట్టే, అంటే అది వేకెన్సీ లిస్ట్లో వెళ్ళిపోయింది కదా. సో సెకండ్ రౌండ్లో మీకు ఏమైనా సీటు వస్తే ఉంటుంది, రాకపోతే మీకు ఇంకా సీటు లేనట్టే, మీకు ఎక్కడ ఈ సంవత్సరానికి సీటు రానట్టే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సరెండర్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి, తొందరపడి వెంటనే అమాయకంగా ఫాస్ట్గా పెట్టేకండి. సరెండర్ అంటే వాళ్ళకి ఇచ్చేస్తున్న సీటు, అది ఎవరు పెట్టాలి? నాకెక్కడో వెల్లూరులో సీట్ వచ్చింది, లేకపోతే బిట్స్ హైదరాబాద్లో సీట్ వచ్చింది, ఒకసారి చెక్ చేశాను. ఇంతకుముందు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది, ఇప్పుడు ట్రై చేశా, మళ్ళీ ఎన్ఐటి వరంగల్ సివిలే ఉంది, లేకపోతే బయోటెక్నాలజీ ఉంది, లేకపోతే మెకానికల్ ఉంది. ఇంకా నేను ఆలోచిస్తున్నాను, నాకు వద్దిగా, కానీ సెకండ్ రౌండ్కి వెళతా అనే ఆలోచన ఉన్నవాళ్ళు సరెండర్ చేసి సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ సీట్ అనేది ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో సరెండర్ చేశారంటే ఈ సీట్ ఉండదు. అంటే మీకు సపోజ్ 1 నుంచి 20 ఆప్షన్స్ పెడితే 12వ ఆప్షన్ వచ్చింది, మీకు 12వ ఆప్షన్ వచ్చింది. సీటు సరెండర్ చేస్తే ఆ 1 నుంచి 11 ఆప్షన్స్ మాత్రమే చూస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవడం, అన్ని ఆప్షన్స్ మళ్ళీ చూడదు.
ఓకే. సో సరెండర్ చేసేసారు అంటే ఆ సీట్ నాకు అక్కర్లేదు అని అర్థం. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. సరెండర్ చేశారంటే సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు, కానీ ఈ సీటు లేకుండా సెకండ్ రౌండ్కి వెళ్తారు. సెకండ్ రౌండ్లో ఏదైనా కొత్త సీట్ వస్తే ఆటోమేటిక్గా తీసుకోవాల్సిందే, క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఏమి ఉండదు. లేదు, సీట్ ఏమి రాకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. ఓకే, ఇది సరెండర్కి సంబంధించినటువంటి ఆప్షన్. నెక్స్ట్ ఫైనల్లీ విత్డ్రా ఆప్షన్. విత్డ్రా ఆప్షన్ అంటే ఏంటంటే, ఇంకా నాకు వద్దు, సీసాబుకు దండం పెట్టి నేను ఇంకా సీసాబు నుంచి వెళ్ళిపోతున్నా అనే ఆప్షన్. సరెండర్కి విత్డ్రాకి తేడా ఏంటంటే, సరెండర్ వాళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు, సీటు వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. సెకండ్ రౌండ్ ఏదైనా వస్తే తీసుకుంటారు, లేకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. విత్డ్రా ఆప్షన్ అంటే ఏంటంటే, ఇంకా సీసాబు నుంచి వెళ్ళిపోతున్నా, నేను ఇంకా నాకు సీసాబు నచ్చలేదు, సెకండ్ రౌండ్ కూడా వెళ్ళను అని చెప్పడమే విత్డ్రా ఆప్షన్ అనమాట. సో విత్డ్రా చేసేసుకుంటున్నారంటే సీసాబ్ నుంచి వెళ్ళిపోతున్నా అంటే. ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ వస్తుంది, మరి జోసాలో నాకు సీట్ వచ్చింది కదా, ఆ సీట్ ఉంటుందా? ఉండదు. విత్డ్రా అంటే సీసాబ్ నుంచే కాదు, జోసాలో వచ్చిన సీటు కూడా ఉండదు. సరెండర్ అయినా విత్డ్రా అయినా జోసా సీటు మీకు ఉండదు అని గుర్తుపెట్టుకోండి. నచ్చినా నచ్చకూడదు, అందుకే పదే పదే చెప్పేది సీసాబ్లో కరెక్ట్గా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనేది. సో ఈ రెండు ఆప్షన్స్లో మీ సీటు మీకు ఉండదు. ఈ సీటు ఉండకుండా సెకండ్ రౌండ్కి వెళ్ళటం, ఈ సీటు వద్దు ఇంకా అసలు జోసా నుంచి సీసాబు నుంచి వెళ్ళిపోతాను అనుకోవటం ఈ ఆప్షన్ అనమాట. సో ఇది ద క్యాండిడేట్ విల్ అవుట్ ఆఫ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ అని వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఈ చదువుకోండి జాగ్రత్తగా మీరు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్, ఇంకా అసలు డబ్బులు కట్టలేదు, సీట్ రాలేదు, జోసాలో ఎక్కడ రాలేదు, సీసాబుకు ఒక ట్రైల్ వేశారు, సీసాబులో కూడా ఫస్ట్ రౌండ్లో ఏం రాలేదనుకుంటే, అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఏంటి సార్ విత్డ్రాకి ఎగ్జిట్కి తేడా ఏంటంటే, విత్డ్రా అంటే ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు, జోసాలో సీటు వచ్చిన వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సీటు సీసాబ్లో, ఆ సీటు కనబడుతుంది మీకు, అది కూడా వద్దనుకుంటే విత్డ్రా. అసలు జోసాలో సీటే రాలేదు, కొత్తగా సీసాబుకు పెట్టారు, ఫస్ట్ రౌండ్ చూశారు, సెకండ్ రౌండ్లో ఏదన్నా వస్తే వెళ్ళాలి కదా, నా డబ్బులు కూడా నాకు రిటర్న్ రావు కదా అనుకుంటే, ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోయినా కూడా మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిట్ ఆప్షన్. ఇది 6 ఆప్షన్స్. ఒకసారి వీడియో మళ్ళీ క్లియర్గా వినండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఫనీ సార్ బ్లాగ్స్లో నేను డైలీ ఈవినింగ్ సీసాబ్కి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేస్తున్నా. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా ఆ డౌట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫనీ సార్ బ్లాగ్స్ ఛానల్లో ఆ కామెంట్స్కి సంబంధించి, ఆ డౌట్స్కి సంబంధించి ఏదైనా క్లారిఫై చేసి ఉంటే తప్పనిసరిగా మీకు క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.